అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ విజయవాడ ఏ విధంగా వరల్డ్ రికార్డు సృష్టించిందో రేపు 21వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశాఖపట్నంలో యోగా డే సందర్భంగా ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా 5 లక్షల మందితో యోగా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా గౌరవ నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని సక్సెస్ అయ్యే విధంగా 5 లక్షల మంది వచ్చే విధంగా చేసే విధంగా వారు కృషి చేస్తున్నారు. మనం చూస్తున్నాం గత 15-20 రోజుల నుంచి మా గౌరవ కలెక్టర్ లక్ష్మీ షా గారి ఆధ్వర్యంలో వివిధ రకాలుగా యోగాని అవేర్నెస్ పెంచుతున్నారు. మన కూడా భారీ ర్యాలీ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో రేపు కొండపల్లిలో కూడా యోగా డే పెట్టబోతున్నాం. ఇట్లా అన్ని ప్రాంతాల్లో యోగా అవేర్నెస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలందరూ యోగాలో ఒక భాగంగా తమ జీవన విధానంలో భాగంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చెప్తున్నారు. తప్పకుండా ఆ విధంగా జిల్లా యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం పనిచేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా గౌరవ ఎంపీ గారికి, మీనా గారికి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కి చాలా సంతోషంగా ఉంది. యోగాంధ్రప్రదేశ్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో పున్నమి ఘాటకారిని జిల్లాధికారులని అందరికీ కూడా హృదయపూర్వక అభినందనిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎంపీ గారు చెప్పినట్టుగా 21వ తేదీ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రాబోతున్నారు. ఆ రోజు 5 లక్షల మందితో మళ్ళీ ఒక వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఇప్పటికీ 2 కోట్ల మంది పైన ఆంధ్ర ప్రజలు దీంట్లో యోగాలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకి వచ్చినారు. యోగా అనేది మన ఒక రోజు మాత్రం కాకుండా మన జీవితంలో ఒక భాగస్వామి చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం. దీనికోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు యోగా ఆంధ్రప్రదేశ్కి మార్చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు యోగా ఆంధ్ర క్యాంపెయిన్కి భాగంగా ఇక్కడ ఈ వాటర్ మీద ఒక యూనిక్ అటెంప్ట్ యోగా కింద చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. వర్షం ఉన్నా కూడా అందరూ వచ్చి పిల్లలు, ఎంప్లాయీస్, విఐపీలు అందరూ వచ్చి ఇక్కడ యోగా చేశారు. చాలా మంచి అనుభవం ఇది. నా తరఫు నుంచి జిల్లా కలెక్టర్కి చాలా అభినందనలు. మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ 21వ తారీఖున జరుగుతున్న ఇంటర్నేషనల్ యోగా డేకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, అది ఆశిస్తూ. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా అండ్ వాటర్ క్రాఫ్ట్ అనే వరల్డ్ రికార్డ్ కోసము ట్రై చేశాము. దీనికోసము గౌరవ ఎంపీ గారు, గౌరవ టూరిజం సెక్రటరీ గారు, అలాగే జీడీ సెక్రటరీ సార్ రావడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయవాడ అలాగే ఎన్టీఆర్ జిల్లా అసలందరికీ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రత్యేక ఆర్గనైజేషన్స్కి, ప్రత్యేక సంస్థకి, అలాగే ప్రత్యేక అధికారులకి, ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వర్షం వస్తున్నప్పటికీ కూడా చాలా చక్కగా వచ్చి అందరూ ఎంతో ధైర్యంగా, ఎంతో దృఢ సంకల్పంతో వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. దీంట్లో రికార్డు కూడా సృష్టించే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం హోప్ చేస్తున్నాము. దీనికి సహకరించిన మీడియా మిత్రులు, అలాగే సీరియస్ సర్స్ అందరూ, అలాగే ప్రజాప్రతినిధులందరూ, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.